నేను ఫస్ట్ అడిగిన ఒకట మూడా స్టార్టింగ్ లో లైవ్ ఇస్తే ఇదొక్కటే పెట్టాడు, మాకు ఇదొక్కటే పెట్టాడు. అలా ఈ మూడు ఎప్పుడు అంటే
ఇస్తున్నామో నీకు ట్రైన్ అంతా నువ్వు బాగా యువకుడిగా ఉండాలని నా అనుమానం వస్తున్నాడు ఇప్పుడు. అట్లా కాదు, ఆ ఏడు దాంట్లో ఇది కావాలంటే నా ఎవరు నువ్వు తీసుకొని అని అంతే కదా. దానికి వీడు ఇంత బాగా ఉన్నాడు, మా సిస్టర్ కి ట్రైన్ ఎక్కువ పెట్టుకున్నాడేమో, దానికి హ్యాపీ అని కనగడం చేసి ఐదాకి వీడికి నేను తన్నుతున్నావు మేము చదవడానికి. నువ్వు అతని నేను ఇంకోటి తెలుసా వచ్చినరే ఎడ్యుకేషన్ మొదటి బాబాయ్ ఆ ఇంగ్లీష్ మాట్లాడారు. బాబు మంచి మాటలు మంచి ఇదిగా కానీ యూ ఫర్గెట్ అబౌట్ ఆల్ యువర్ బిజినెస్ హెల్త్, ఆల్ యువర్ ప్రొఫెషన్. Here, assembled here to enjoy. Babu,
బాబు వీడియో బాబు కొంచెం మొక్కలు దగ్గర పడిచి అక్కడ ఎవరో దూరం నుండి ఫ్రెండ్ చూస్తున్నాడు సరే కనిపించడం కొద్దిగా మాట్లాడు మాట్లాడు అదేదో నువ్వు యాగని మాట్లాడి ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಭಗವಾನ್ ಫೋನ್ ಮಾಡ್ತಿದ್ದಾನ ಯಾರು ಮಗ ಸರಿ ಕಾಣಿಸೋದಿಲ್ಲ ಏನ್ ಮಾಡ್ತಿದ್ದಾನ ನೋಡ್ತಿದ್ದಾನ ಯಾವ್ದಾರು ಮಕ್ಕಳೇ ಸರಿ ಮತ್ತೆ ಇದು ಇದಪ್ಪ ಕನ್ನಡ నువ్వు ఉర్దూ ఎట్లా మాట్లాడు అట్లా ఓకే 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 నైస్ కంపారిజన్ హ్యాపీగా తెలియజేస్తున్నాడు. ఒకలాంటి మనుషుడు ఇండియన్ హూ వాంటెడ్ హిమ్ టు కంపేర్ పాకిస్తాన్
ఎందుకంటే డాక్టర్ వచ్చేది ఉన్నప్పుడు కాదు ఉన్నారు డాక్టర్ తక్కువ నేను 2 మంది తర్వాత ఒక 2 steps గ్యాప్ అలా పనిచేవాడు వీడు బాబు సాలరీ ఆ 11 రూపాయలు వాడి 1/2 సర్ప్రైజింగ్ ఏంటంటే రిమెంబర్ ద డీల్ షాప్ ఉండేది ఆ సినిమా హాల్ దాటిన తర్వాత టర్నింగ్ మొన్న నేను అప్పుడు 30 years ఆల్మోస్ట్ చిన్న కూర్చునే దాన్ని స్పేస్ ఇచ్చేవాడు ఆడుందిరా పక్కన సందులో కొంచెం పెయింటింగ్ ఎండింగ్ వేశారు బట్ దట్ ప్లేస్ ఇస్ స్టిల్ లైక్ దట్ జంక్షన్ ఉంటుంది జంక్షన్ మూలకు ఉంటుంది బీచ్ సినిమా హాల్ కొత్తది కట్టారు చూడప్పుడు సినిమా బరుడు వచ్చిన పక్కన క్వార్టర్స్ లో ఉండేవాడు హాల్ పేరేంటి విట్టా ఉంటుంది వెనకాల లేదంటే ఆ రైల్వే స్టేషన్ ఉంది బాలాజీ భవన్ ఉంది రైల్వే స్టేషన్ రోడ్ అక్కడ ఉంటుంది వారు ఒక బార్ అవును ఇది అవును విట్టాకే ఇంటికి దగ్గర దీని దాటి మొదట్లో కదా చిన్న బజార్కి మొదట్లో అనుకుంటున్నాను మేమున్న పోలీస్ కాలేజ్ ఉంటే వచ్చిన పికప్ పోలీసు వాళ్ళు వెళ్ళలేదు కదా ఎవరు పడిపోయి ఉంటుంది పడిపోయే చేసి మనము కరుణించింది 3.5 దశాబ్దాలు తర్వాత వీళ్ళు కలుస్తున్నారు. వీళ్ళకి మంచి అట్మాస్ఫియరిక్ కండిషన్స్ కూడా తోడ్పడాలనే ప్రకృతి మాకు వరుసని ఏ అక్కడ పుచ్చిపోయా మా పిల్లకాయలందరూ మా ఆడబిడ్డలందరూ కలుస్తున్నారు తెలుస్తుంది. ఇదని మన ఈ రాక సందర్భంగా మనం కలుసుకునే సందర్భంగా అంత మంచి వాతావరణాన్ని ఆమె కాబట్టి బయటికి పోతే నేను సింహన్ కొద్దిగా మాట్లాడు ఏదన్నా దామోదర్ రెడ్డి వచ్చిందా లేదు నాకు చెప్పినాడు మా సిస్టమ్ నీకు సెంటర్ పాయింట్ నువ్వు నాకు సెంటర్ పాయింట్ అంటావా నువ్వు పోతే కానీ నేను రాదు లేదు నాకు పక్కా అంటే నేను పక్కాగా వస్తాను అన్నాడు. దామోదర్ రామన్నాడా
వీళ్ళందరూ కొద్దిగా టార్గెట్ అయిపోతారు. టార్గెట్ నేను కొన్ని పేర్లు పెట్టుకుంటాను. అందరూ షేపు మారిపోయినా అది ఎప్పుడు సుమార్టే భగవాన్ అట్లే అటెండ్ అయిపోయినారు కాబట్టి కొద్దిగా మీకు ఎగ్జామ్షన్ అటెండ్ అయిపోయినారు కాబట్టి మీకు ఎగ్జామ్షన్ కాదు ఇల్లు ఉంటే గుర్తుపట్టేది కష్టం. దీన్ని ఈజీ గుర్తుపట్టు మళ్ళీ మాట్లాడితే గుర్తుపట్టు అన్నీ ఉంటాయి లేదా రేపు ఉంటుంది నన్ను అందరికీ ఉంటాయంటే మాకు లేనట్ట ఒక పని లేకుండా వచ్చా మా ఆడపిల్ల పని లేకుండా వచ్చారా నా 75 ఓట్లు కన్నడ
ఇప్పుడే అడిగేది ఏమి
అది మధుమూర్తి గారు చెప్పాడు. చెప్పింది ఆ పాయింట్ పెట్టారు. అటువంటి నీది వాళ్ళు ఉంటే ఎవరన్నా మరి బ్యాడ్లీ నీడెడ్ Let us start the program. Welcome all of you here today. After 36 years, we are meeting. We are small group though, but we are here to enjoy, cherish the movement, not only on the path, but also the thoughts and plans. Maybe a better
platform is also being arranged in the evening, where maybe probably people come out more openly and share their life experiences. I should thank, I mean, it's not a thanking per se, but while welcoming, I should appreciate Murali's effort, where he has taken all the initiatives to put all of us into making this possible today. So, while welcoming all here, I just want to say that the spirit of friendship is what made all of us come here all day, especially people who have traveled all together to come here. Shows the spirit of friendship which we nourish and enjoy throughout life. So let us have the agenda is fixed. We have second part to remember about some of the friends who passed away this last 36 years. Murali will just make a announcement of those departed souls. Let us 1 minute silence after that announcement, and then we go ahead to the thank you all. Good morning. అనుకోకుండా మన బ్యాచ్ లో మన క్లాస్మేట్స్ తో సుమారుగా 9 మంది చనిపోయారు. జస్ట్ నేను అగ్రియోడ్ కే మనోహర్ రెడ్డి, ఎస్ ఇస్మాన్ కరీం, షేక్ అమర్ రషీద్, గంగా ప్రసాద్, ఏ గురునాథ్, పి ప్రసాద్, పి కృష్ణప్ప, పివి సుబ్బారెడ్డి అండ్ సి గిరి. ఈ 9 మంది అనుకోకుండా డిఫరెంట్, అంటే దాదాపు 20 years ముందు, అంటే మనోహర్ చనిపోయి సుమారుగా నాకు తెలిసి 25 years బ్యాక్ అక్కడి నుంచి చిన్నగా కూడా అలా జరిగింది. సో అన్ఫార్చునేట్. తర్వాత వాళ్ళు వేరే బోర్డ్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఎక్కడ ఉన్నారైతే మాకేం తెలియదు. ఒకవేళ జ్ఞాపకార్థం ఒక 1 minute మాత్రం సైలెన్స్. Now we will be going with the self-introduction of the each and every classmate here, starting from the lowest number. Briefly, 3 to 4 minutes, please talk about yourself, what you did in the 31 years, and what your plans and what your message is to your co-classmates. Starting, who is the lowest number? Sandeep. I am one of the last numbers. Later than you. 2900 starting ఉన్నారా? 29 not 2. టీటీ గవర్నమెంట్ చెప్తారు. 29 not 1. టీటీ గవర్నమెంట్ చెప్తారు. 9 to 2 is all right? Okay, no problem. ముసలోడు అయిపోయినా లేదు, నో ప్రాబ్లం. ముసలోడు ఎవరు ఉంటే బయట completely unfair. I was lost in the class and also my own number. Now you want me to 3006 I come on. I was the last. Anyway, here because of my name I used to be always in the roll call in the first college, not in the college school. You all know me, I am Anand, and I passed civil engineering. I now live in Bangalore. And after the engineering, you want me to do introduction all that, or we have time? 3 minutes. 2 minutes, 1 to 35 years. Okay. So soon after the college, I joined the government and I did water supply engineering. All my career for about 16 years in the government. And then I quit the government and I joined private sector. I worked
for European water companies for about 6 years. I worked overseas. Then I came back and set up my own company. We run a small hydraulic engineering company in Bangalore. We chose to settle in Bangalore. And my wife Manju. For your information, we met each other first time in our Silver Jubilee exhibition. I was presenting this Tirumala Hills model. Somebody, I think our juniors made it, but I was asked to present it because I used to have a little fancy about speaking in English those days. People asked me to stand there. So then I met her first time there, and we got married. And we have a son and daughter. My son lives in Hyderabad. He is basically an electronics engineer, but turned into mechanical engineering. He runs Turbovent Engineering. They make rocket conveyors and all mechanical engineering. And my daughter is a business school graduate from Manchester Business School. And she is a brand manager for Decathlon and the French sports equipment company. My son-in-law works for Bosch. They live in Bangalore. And from the college, I got, as I said, I got the elite marks, but only one subject I got hydraulics, 98, and to I ended up in hydraulics engineering this time career. And we do, I would say, that, I really owe my career to them. And I would say probably we are the best hydraulic modeling company in the country, probably in Asia. And we work almost in all city water supply systems in India, take Bombay, Kolkata, Delhi, Bangalore, except in Andhra. We worked everywhere. Only in Andhra I worked in the government. Other than that, the private sector side, we worked everywhere. Actually, yesterday we were in Kathmandu. We are coming all the way from Kathmandu. We are now doing Kathmandu water supply. So we worked in Dhaka, we worked in Nigeria, we worked in France, England. So we have got grace. I had the opportunity to work in many, many different water systems in the world. Anybody you have a water problem, you know, you can easily come to us, you know, we get some good business. Can you get some tap connections also? Absolutely. Plumbing is our profession. Yeah. Incidentally, my family name is Jalakam. Oh. When I asked my father, he said 4 fathers, they used to supply water to the scholars in Kenya. So our daily place was scholars day. Anyway, that's the 2 minutes I think. Excuse me. My roll number is 2962. Lalman 2961. Yes. After leaving Tirupati, I joined from private firm for about 1 year. Then I joined ONGC. From 81, I am working in land and asset duty in drilling. Drilling is a totally a different profession. Nowhere related to mechanical. It's more concerned with the geology, chemistry and other things. But anyway, I completed 35 years. Now I have reached the position of group supervisor over there. And another 2 years service in sir. And today my wife also has joined. Her name is also Manju. And it's a coincidence, I left in 80. She studied in Tirupati 81 to 83. Home science, MSc home science there only. Did you ever introduce your first girlfriend? This is not the time to put it too. I have one daughter, she is doing MBA. At present I am mostly in Bombay. Family is in Hyderabad only. So only I will study in Hyderabad. But very happy to meet all of you after a very, very long time. Very nice to meet. Still half it. Still half it. For you. Yes. Because the first guy to get married.
Damodar lady is first. After the new only. All of you people have to my marriage. By traveling longer distance. Between railway bogie or something like that. You explain that you have come back. Yeah. I am happy to that. You survived. And regarding the past of my college experience and all that, I am happy to be was in the native place of N.T. Ramarao and college engineering from Tirupati. It is also those days we were in the lab of our parents and independently we had it was like in Tirupati itself. Only was association and all that. And so many things in Tirupati. After that, our labs now we are work with which is a different education, different experience altogether in Tirupati. I am happy to be associated with all of you people. And regarding the future, once this is over, next after lunch we discuss other things, how to go about the future regarding this alumni association of 7580 first place and next for the whole alumni association of SC University. In case it is possible, whole alumni associations of Andhra Pradesh. We plan that way from Amravati, maybe better. From Amravati only. That would is, we are not going for any argument right now. Once this lunch is over, then we can talk about that in detail. Any outcome comes that we put in a group or net for other people to go through and practice. Thanks. తగ్గిస్తాం 4 కేజీలు అన్నా మర్చిపోయినాను అన్నాడు కాబట్టి 4 కేజీలు తగ్గించి 10 కేజీలు తగ్గిస్తాం. That is the one regarding the future we talk about after that. Thank you very much for నా పేరు బత్తల రవికుమార్, తెలుగులోనే మాట్లాడతాను. అన్నింటికి అమ్మ భాష అన్నింటికి అమ్మ భాష, అవసరానికి అన్య భాష. థ్యాంక్ యూ. మీ అందరికీ తెలుసు నా క్లాస్మేట్కి నేను ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న తర్వాత జస్ట్ ఫ్యూ డేస్ నేను 16వ తేదీ లాస్ట్ పరీక్ష రాశాను. మే నెల 90 డేస్కి మే నెల 29వ తేదీ నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. వెంటనే జాబ్ లో చేరాను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. అంటే మన క్లాస్మేట్ తెలుసు మేము ఏం చేస్తామో, మీకు తెలియదు కాబట్టి గ్రామాలలో ప్రతి పని మేము చేస్తామమ్మా. అంటే స్కూల్ బిల్డింగ్ కానీ, వాటర్ సప్లై కానీ, ఎనీథింగ్ రిగార్డింగ్ రూరల్ సెక్టర్ మేము చేస్తాము. సో నాకు 36 ఇయర్స్ అయింది. ఇప్పుడు నేను సూపరింటెండెంట్ ఇంజనీర్ గా ఉన్నాను అనంతపురంలో. నాకు పిల్లలు 2 అబ్బాయిలే, ఇద్దరికి పెళ్ళైంది, 2 బెంగళూరులో ఉన్నారు. వెల్ సెటిల్డ్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. Good afternoon. Okay, good afternoon. I'm Rajendra. It's hard to buy, that's why. 29 number. Okay, I'm 29, my roll number is 2953, and now presently I'm staying in Bangalore, and I'm into manufacturing line to supply products to all big brands like Jockey, Proline, Eden Teller, Haynes brand. I am blessed with 2 children. My daughter lives in Qatar. My son-in-law is working for government, and my son has completed his engineering, and he is working with one renewable energy company based in Bangalore, Singapore-based company, working as a financial analyst. And nothing else. Thank you. Thank you very much.
Crazy boy mixed with గట్టిగా మాట్లాడండి మైక్ బయట వరకు గట్టిగా మాట్లాడండి. Hello. I am Dukam Venkateswaraya, 87 roll number. After completion of my degree ECE, I joined in altogether different. I joined in naval degree professor. Then 1980 December I joined. Then I am now presently I am general manager, head of Thermal Power Plant, having 7 years of ticket planning. I have my daughter, she studied her degree in Shastra, married. She is settled in BSc in Florida. My son, he has completed degree computer science in Institute. Now he, after working 2 years from Cisco, now he is studying MS at University of Florida. He is likely to complete and maybe I don't know what are his plans. Automatically you will share. Now it's like after 2 years. This happy occasion, very sad. My roommate, Amar Rashid was my roommate for my semester. Only sad thing, otherwise, it was a happy reunion. Thanks, I thank Murali, and Bhagavan, all who are here. Not in my class. It's a wonderful occasion where we can meet again here after 6 years. Most of my friends from your consecutively we are from same place, but we could not meet because I have to take my family into Medur, and I have also visited family to Bangalore. We could not meet. Really great occasion. We thank everyone. Thank you. మిత్రులారా నమస్కారం. ఒక్కోసు అంటే మా రమణికి ఒక ఉందండి, ఈజ్ యూనివర్సల్ బ్రదర్ ఎక్సెప్ట్ మా బాబా. అందరినీ చెల్లి చెల్లి అనేవాడు, ఆ ఒత్తు మాత్రం తెలియదు. చెల్లి కానీ పిలిపి నన్ను గుర్తుపెట్టుకున్నందుకు చాలా సంతోషం. నా రోల్ నంబర్ 2983 ECE. నేను గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత వచ్చి హైదరాబాద్ లో పడ్డాను. అప్పటికి ఇట్టే అతుక్కుపోయి ఉన్నాము. నాకు 35 ఏళ్ళు హైదరాబాదే, ఇంకా ఫ్యాన్స్ హైదరాబాద్ లోనే ఉన్నాయి. ఓకే, సరే. నేను బీటెక్ అయిన తర్వాత ఒక 2 years అటు ఇటు పనిచేసిన కంపెనీస్, ఆర్ఎస్ టెలివిజన్ లిమిటెడ్, ఆ తర్వాత ఏపీ ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో పనిచేశాను. తర్వాత 1987 లో బయటకు వచ్చి నా ఓన్ కంపెనీ పెట్టుకున్నాను. నా కంపెనీ అదే కంపెనీ కంటిన్యూ అవుతున్నాయి. ప్రొఫెషన్ బయట అది 1982 ఏజీలో నా పెళ్లి అయింది. మా బాస్ శ్రీ మహాలక్ష్మి, మా ఇంటి లక్ష్మి, ఆవిడ కూడా ఎలక్ట్రానిక్ ఇంజనీరే. We were colleagues. That's why I got hooked to her. ఒకటి అప్పుడు పెళ్ళని సేవ్ చేసుకున్నామంటే నాకు ఎల్లుండి పెళ్లి కావాలి. అమ్మా మహాలక్ష్మి అవార్డు ఆమె అయితే పర్వాలేదు. ఈ 30 ఏళ్ల ప్రస్థానంలో చాలా ఒడిదుడుకులు చూశాను, చాలా మంచి మంచి సక్సెస్ చేశాను.
మేము ఒక టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీ రన్ చేస్తున్నాము, ఎలక్ట్రానిక్స్ లో ఉన్నాము. ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ సిస్టమ్స్, తర్వాత CCTV భాగంగా ఉన్నటువంటి సిస్టమ్స్, తర్వాత ఇప్పుడు ఎనర్జీ ఎఫిషియెంట్ లైటింగ్, ఎనర్జీ ఎఫిషియెంట్ కూలింగ్, ఎనర్జీ ఎఫిషియన్సీ ఇస్ అవర్ మెయిన్ మోటో అనమాట. ఆ తర్వాత RF మైక్రోవేవ్ సొల్యూషన్స్. ఇవాళ హైదరాబాద్ లో మీరు FM రేడియో పెడుతున్నారంటే మేము ఇచ్చిన యాంప్లిఫైయర్స్ కాదు. సో అట్లా దూరదర్శన్, వారెంట్ రేడియో, డిఫెన్స్ ఇట్లా మంచి మంచి క్లయింట్లు. ఇన్సిడెంట్లీ జగన్నాథ స్వామి ఈజ్ ఆల్సో మనం మై క్లయింట్. సో వారి దగ్గర నాకు మంచి ఆర్డర్స్ వస్తుంటాయి. సో బేసిక్లీ టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీ. Now we are planning to establish our operations overseas also, like Ashman. Okay. Then, as far as my family is concerned, I have 2 children, 1 boy and a girl. My son is married, he is 32. Unlike me, he doesn't want to be an engineer. He is now into entertainment field. He is a complete entertainment artist. He is a DJ, he is a musician, he is an RJ, and he is an actor, he is an anchor, and a lot of other things rolled into one. My daughter was his PA, and then he, again like me, we were colleagues, and they got married, and they are living happily in Hyderabad. My daughter has finished her BBA. She was working for Amazon, and now she is now a wannabe internet marketer. So she will probably continue in the internet marketing role. That's about it for me now. Thank you. Incidentally, CVR was also a very big music fan. He was a music guru. Pop music చేస్తానే CVR దగ్గరే వెళ్ళినా. కొడుకు అన్నాడు. అందరూ అబ్బా అనేవాళ్ళు, ఎందుకంటే ఆబా పాటలు పాడేవాళ్ళు. Prabhakar, roll number 2944. After engineering, I continued my MTech there. Then I had a campus interview by Nagarjuna from here. Moved to Greece. Then came on up there. In 1995, I joined CCOR. We started last 21 years. So in between, I was in the same group who got in gas studies in India. So now I'm in Hyderabad, but I'm really meals as everybody started living in the morning in Hyderabad, but we missed our work. Sorry about that. I hope now I've been able to connect everybody. And my wife is an IT engineer, and she works for Spark Concept last year. And my son has done engineering in the Institute and moved to VIT University School in Chicago. And he completed his MS and he's doing a job there in Chicago. So now it so happened that my office is in Chicago. So I happened to see both of the shares in my first son. My son. I have only one son. కనకదుర్గ రాజా 2926 షార్ట్కట్ కేడి రాజా అనేవాడు, బట్ ఈజ్ నాట్ కేడి. సో డిగ్రీ అయిన తర్వాత జాయిన్ గవర్నమెంట్ హియర్ అండ్ రవి సూర్యనారాయణ. What appointment order? Then I left after 18 months. Then I went abroad, worked for some time in the Middle East and in Europe. Then I got married. Meanwhile, my wife is here. She is Sarala. And incidentally, she is also from Venkateswara University. Our college only 82 biology, zoology postgraduate. I have not seen her there. అప్పుడు చూసింటే బాగా కష్టమైంది. So I have 2 children. My daughter did her engineering from IIT Madras. She is now working for same drilling. She works in Transocean. He is in Mumbai. My son has completed his business management from Manipal. He is working for a company in Bangalore now called Tripler. It's a social media. After leaving my job, I went for PhD and PhD in Bitspelan. After that, I am working as a freelancer. I also run a small organization which basically supports development projects in India and surrounding countries. It's a very small organization. Now my core area of work is not engineering, but I do mostly work on inclusion, equity, participation, and climate change adaptation. These issues. Not to boast, but several laws, which have been implemented by the government after 2000, like Land Acquisition Law, Resettlement and Rehabilitation Act. On all these acts,
there is at least one small part of mine where I, contributed to the policy shape. So we continue supporting government in making this policy shape, particularly for poverty reduction and this. So I continue working in that field. I enjoy that, but no engineering work. And but my daughter is continuing engineering. My son doesn't like it, so he left engineering and went on BDF, and now he is working in. It is also social engineering. Yes, social media. My wife also works with me. 50% of the time. 50% sometimes she takes care of the family children. Although now they are not here. So this is what I am doing now. And I wanted to remind one thing that when I came, Lakshman told me that normal late go then what are you doing? Reply guys, actually college lo ఉన్నప్పుడు almost like 70% plus కాకుండా actually that has helped me a lot not attending the classes. Going around with other fellows, used to advance the so that has helped me a lot. I think it's a very good batch that we had. We really enjoyed. We should continue meeting often now. Yes. It should not be one time affair. Yes. Thank you. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి. నా రోల్ నెంబర్ 29 నేను మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఇమీడియట్ గా ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయ్యాను. చెన్నైలో 1 year ఉంది. లాస్ట్ 35 years నుంచి బెంగళూరులో ఉన్నాను. బెంగళూరులో నేను ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్ ప్లాంట్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలో సేల్స్ ఇంజనీరింగ్ ఆల్ డివిజన్ లో వర్క్ చేశాను. మల్టీనేషనల్ లో వర్క్ చేసినందువల్ల నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఏమంటే ఇండియన్ ఇండస్ట్రీ అండ్ వి స్టార్టెడ్ అవర్ కెరీర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వర్ the manufacturing techniques were little unhygienic and also the processes were not very clean. So I had a very satisfaction of working in a company where we can improve our food products quality, hygiene, manufacturing and everything. So adi oka satisfaction ఉన్నందువల్ల same line లో 36 years నుంచి work చేస్తాను. Mostly grain processing లో నా specialization. So నా wife Taylor ga, she is housewife and I could not bring her here, unfortunately. I got 2 sons. Professor Koduku Dilip, he is with me only. He did his mechanical engineering from Bangalore and he did some post-graduation in food processing in Switzerland and back with me in Bangalore working for a Swiss multinational again. Second son now, Dinesh, computer science. Engineer 5 years to Schneider Electric home automation lo work chesi Bangalore lo. Now he has shifted to Georgia Tech Atlanta to do MBA. I have actually taken a break from my working life 4 years back, 2 years to retirement తీసుకుని again back to work because I could not keep quiet. ఈ occasion లో 36 years తర్వాత ఇంతమంది క్లాస్మేట్స్ కలవడం నిజంగా ఆనందంగా ఉంది. Though I met 5-10 people in this vein, but I think I'm very happy to be here. I think I feel I could have brought my wife and children also. Next time I will do. Very Kanikathan, 2927, engineering number. Civil engineering, Panchayat department లో JE చేశాను. తర్వాత అందులోనే కంటిన్యూ అవుతున్నాను. ట్రాన్స్పోర్ట్ ఉంటున్నాను. నాకు మెయిన్ సాటిస్ఫాక్షన్ బాగుంది. రూరల్ ఏరియాస్ లో అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ రవి చెప్పినట్టు నేను రవికుమార్ డిపార్ట్మెంట్ అన్ని ఈచ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో పాల్గొన్న సంతోషంగా ఉంది. నాకు 2 పాప ఒక బాబు. పాప మ్యారేజ్ అయింది. బాబు ఎంఎస్సీ చేస్తున్నాడు. అనంతపూర్లో ఉంటున్నాను. ఇంకా 2 years ఉంది సర్వీస్. తర్వాత ఎక్కడ అనేది సెట్ చేసుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. MRV Krishnamurthy, 2931. At present, I am Deputy Executive Engineer, Panchayat Raj Subdivision, Aluru of Kurnool district. After completing my engineering, I joined as a teaching assistant for 3 months at CPI Hyderabad. Later, I went to Kadapa and joined as associate lecturer in KSR College of Engineering for 3 years. I got through service commission in 1986.
and worked 4 years at Hubli as assistant executive engineer, later at Kalyapur for 4 years, in Anandpur for another 9 years, and at Ulivandla 2 years. After 2005, I was working at Kadapa as Tier 2 Superintendent Engineer, Panchayat Kadapa. Recently, I was transferred to Avadur, and my service is to complete 1 year and 2 months. By May 2018, I will be retired. My wife is Mrs. Suhasini, and my daughter is Vaishnavi. Vaishnavi, she is doing ECE final year. Only daughter after 1 year of marriage. Thanks very much. Myself and Lakshman and 2 others, we had a kick at SUCA, and that it was You got a prize for it. yes, prize winning scheme. Good afternoon to everybody. అయిపోయిందండి ఎక్కువైంది. I am Bhagwan, roll number 2903. 30 का भगवान, आसमान का नहीं. సో మెకానికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ చేశానండి. తర్వాత నా ఫస్ట్ అపాయింట్మెంట్ వచ్చేసి కొరాడి థర్మల్ పవర్ స్టేషన్. ఐ థింక్ ఇక్కడ ఉన్నట్టున్నాడు. ఎక్కువ మాట్లాడేదానికి లేదండి ఆయన ఉన్నప్పుడు, ఎందుకంటే నేను చాలా తక్కువ టైమే పనిచేశాను థర్మల్ స్టేషన్ లో. సో అగైన్ మళ్ళీ ఇంటర్వ్యూ ఏమైనా తీసుకోవచ్చు. సో అక్కడ అమర్ రషీద్ అని చెప్పేసి అన్ఫార్చునేట్లీ ఈ పాస్ అవే రీసెంట్ ఎట్ ఏజ్ ఆఫ్ 50. అతను అక్కడ పనిచేసేవాడు మొదట్లో. సో ఎవరైనా నువ్వు ఇక్కడికి వచ్చేయని చెప్పేసి అంటే నేను అక్కడికి వెళ్ళా. ఇంజనీరింగ్ అయిన తర్వాత నేను ఒక 6 నెలలు ఖాళీగా ఉన్నట్లు ఉన్నాను. ఇట్లా ఉన్నట్లు మా ఫాదర్ హీ వాజ్ ఇన్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఎర్లియర్. హీ వాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆ టైంలో. తర్వాత ఈ జాయిన్ లేటర్ ఈనాడు గ్రూప్ అనుకోండి. సో నా ఉద్దేశం ఏంటంటే మనకి సత్తా ఉంటే మనమే ఉద్యోగం చెప్పించుకోవాలా అని 6 నెలలు ఖాళీలో గాలికి తిరుగుతూ ఉన్నాడు. చూసి వాళ్ళంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ డైరెక్టర్ ఉన్నాడు. వైజంటూ గెటింగ్ టు గాలికి తిరుగుతున్నావు అంటే నేను వినలా. సో నేనే సంపాదించుకోవాలా. అదే అప్పుడే మనం చదివిన చదువుకి సమ్ టెస్ట్, ఇట్స్ లైక్ ఎ టెస్ట్ అని చెప్పేసి ఐ వెయిటెడ్. భగవాన్ ఉన్నారు రాదు కదండి. భగవాన్ ఎందుకన్నారు? మనందరూ మనుషులు. మా బాబాయ్ నన్ను కొన్నిసార్లు సైతాన్ అంటారు. నాది ఒక 5 నిమిషం ఎక్స్ట్రా తీసుకుంటాను నేను. ఆ బాబాయ్ మిగిలించండి. సో నేను అక్కడ థర్మల్ పవర్ స్టేషన్ లో పనిచేశాను. ఒక 6 నెలలు పనిచేసినట్టున్నాను. తర్వాత నైవేలి నుంచి ఐ గాట్ ఏ కాల్. సో అక్కడికి వెళ్తే రిటర్న్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ 2 ఉండేవి. రిటర్న్ టెస్ట్ రాస్తే సెలెక్ట్ కావాలి. రిటర్న్ టెస్ట్ లో దగ్గర నువ్వు అప్పుడు ఉన్నావు కదా నాకు తెలియదు. ఐ థింక్ ఈ జాయిన్ లేటర్ 8 డిసెంబరా కొంచెం ముందు జాయిన్ అయ్యాను నేనైతే. ఓకే. సో నేను ఐ థాట్ ఇంకా ఇంటికి పంపిస్తాడని చెప్పి అనుకున్నాను. ఇంటర్వ్యూ కూడా పిలిచారు. వాళ్ళేదో పాజిటివ్ పెట్టుకున్నారంట. 2 కలిపి చూసి దాన్ని బట్టి ఇస్తామని చెప్పేసి. సో ఐ ఫేస్ ది ఇంటర్వ్యూ వెరీ వెల్. వాళ్ళు ఏదో స్టెప్స్ స్టేజ్ డైరెక్టర్ అడిగారు. వీళ్ళందరికీ గుర్తే ఉంటుంది ఎట్లా వేసి ఎట్లా ఏదో అడిగారు. అన్నిటికీ చెప్పాను ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. పూచి యూనివర్సిటీ అన్నాడు. అనగానే వెంకటేశ్వర యూనివర్సిటీ అన్నాడు. ఎస్వి యూనివర్సిటీ అంటే వేరే చూస్తున్నాడు. ఎస్వి యూనివర్సిటీ అనగానే వెంకటేశ్వర యూనివర్సిటీ అంటే వేరే చేస్తున్నాడు. మళ్ళీ లాట్ వెంకటేశ్వర ఐ గాట్ ఇట్ నౌ అన్నాడు. లాట్ వెంకటేశ్వర అనగా సో ఫైనల్లీ వాళ్ళు సెలెక్షన్ ఇచ్చారు. జాయిన్ అయ్యాను నేను. తర్వాత మొత్తం అంతా దగ్గుమై చెవులు, కళ్ళు, ముక్కు, ఒళ్ళు మొత్తం. ఒకరోజు ఫస్ట్ ఏం చేశానంటే నేను వాష్ చేయడానికి లాండ్రీకి వెళ్ళి బట్టలు వేశాను. వాడు ఏదో గట్టిగా మాట్లాడాడు. సరే రూమ్ వచ్చి సుబ్బారావు ఉన్నాడు అనుకుంటా. ఎల్ సుబ్బారావు
ఏంటో తిట్టారా, ఏం చేశారంటే చెప్పారే వాడు పళ్ళ పోతు చూస్తున్నాడు నిన్ను, ఎందుకంటే బట్టలు ఏం చేస్తున్నారా నువ్వు అన్నాడు. అంటే బట్టలు వేయకూడదురా, లాంటిలో నువ్వే ఉతుక్కోవాలా అన్నాడు. సరే ఎందుకంటే అది నువ్వు ఉతుక్కుంటే కదా తెలియదు అన్నాడు. సరే ఉతుక్కోవడం మొదలు పెడితే 1.5 hour ఒక చొక్కా ఒక ప్యాంటు నల్ల నీళ్ళు వస్తూనే ఉన్నాయి. సో దెన్ ఐ ఫౌండ్ అవుట్ వాళ్ళు ఎందుకు తిట్టినారని అర్థమైంది. ఎంత డబ్బు ఇచ్చినా వాడు. సరే ఈ లోపల ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ హైదరాబాద్ ఆర్గన్స్. సో మా బాధలు ఏం చెప్పారంటే, నీ ఇష్టం రా, నీకు అక్కడ ఉండాలంటే ఉండు, లేదంటే వచ్చేసి అంటే సమ్ ద డెస్టినీ అనేది హైదరాబాద్ ఆర్గన్స్ వచ్చింది. సో ఐ వాజ్ ద ప్రొడక్షన్ మేనేజర్ ఫర్ 18 years ఇన్ ఆటోమొబైల్ కోచ్ బిల్డింగ్ యూనిట్. సో ఎస్పెషల్లీ ప్రెస్ డీజల్ కాంపోనెంట్. సో హెవీ ప్రెసెస్ 300 tons 400 tons అవి కూడా ఉండేవి. తర్వాత ఈ ఒక వేవ్ వచ్చిందండి మా అరౌండ్ 2000 లో ఒక వేవ్ .com వేవ్ అని వచ్చింది, కంప్యూటర్ వేవ్. దాంట్లో నేను కూడా చదువుకున్నాను. చదువుకుని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అని బాంబేలో ఉంది, NITI. సో దాంట్లో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చాలా ఫేమస్, #1 ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది దాంట్లో నేను ఐడిటే పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్యూటర్ కోర్స్. తర్వాత ఇగ్నూ నుంచి కూడా నేను మేనేజ్మెంట్ లో డిప్లొమా తీసుకున్నాను. సో ఐ ట్రై టు ఎంటర్ దిస్ మన దాంట్లో కంప్యూటర్ దానికి వెళ్ళాలని చూశాను. SAP కూడా రైట్ ఫ్రమ్ C ఐ లెర్న్ అప్ టు SAP. నాది లైన్ SAP ప్రొఫెషనల్ ట్రైనింగ్ కాబట్టి ప్రొఫెషనల్ ట్రైనింగ్ చేశాను. బట్ వాళ్ళు చాలా మీరు ఎంగేజ్ చేస్తారండి. ఎట్ ద టైమ్ మై ఏజ్ వాజ్ 40. సో చాలా ఎంగేజ్మెంట్ చేస్తారు మీరు. We can't take you because they wanted 22 years, 23 years. They are looking for ఆ ఏజ్ గ్రూప్ అనమాట. సో నేను తర్వాత ఐ వాజ్ ఇంటూ సాఫ్ట్వేర్ somehow. And I was managing a software company, Digital Solutions India Private Limited. And the boss was an NRI and he was in Dallas. And I was about delivery management. I was focusing main on the delivery management. About 40 to 50 developers were there. సో నేను నేర్చుకోవడం అనేది ఆ విధంగా నాకు ఉపయోగపడింది బాగా. లేదంటే వాళ్ళు టెక్నికల్ పీపుల్ మనం మాట్లాడలేము కదా. సో ఆఫ్టర్ మళ్ళా దెన్ ఐ కేమ్ అవుట్ అండ్ presently I am in consultancy on fabrication side, especially automobile coach building components. And regarding my personal life, my wife is a postgraduate, Rajeshri. She is here. And my son is Mr. Srikirti. He is here. So he is BTech. He did his BTech in Mallaradi College and got recruitment in campus in Oracle. And he was with Oracle for 3-4 years. And then now into his Valley Labs in Hyderabad. And he was representing the shuttle from our state in the national. Then he was in intermediate level also. So that is a brief thing. I think I have stolen much of your time. Next one తగ్గించుకోండి టైం. సో సో ఈ కొంత నేను ఐఎమ్ ఇంటూ దిస్ యోగా ఆల్సో. సో బాడీ హీలింగ్ అనే దాంట్లో కూడా హాబీగా నేను చేస్తూ ఉంటాను. దాంట్లో టైం అనేది పర్మిట్ చేస్తే అందరూ అయిపోయింది. అందరం వయసు 60కి దగ్గర పడుతున్నాం, 50 దాటిస్తున్నాం కాబట్టి వయసు మాట్లాడకూడదు. ఓకే, 20 and 60. వెరీ గుడ్. సో నా ఉద్దేశం ఏంటంటే మీరు ఎప్పుడు అలాగే చెప్పి, అందుకే ఒక చిన్న ఎక్సర్సైజ్ మధ్యమరు అనేది లేకుండా జ్ఞాపకశక్తి పెరిగేదానికి, ఉద్దేశం పెరిగేదానికి ఇఫ్ టైం పర్మిట్స్ అందరూ అయిపోయిన తర్వాత ఐ విల్ జస్ట్ షో 2 minute exercise which you can practice every day, which takes 2 minutes to increase your brain power. Okay, thank you very much. Jagannatha Swami, ECE 2997. I think Athoni started the wait list నుంచి 2997 తర్వాత బాబాయి, లక్ష్మణ్ రావు, జనార్దన్ రావు, all these people. I am the last person from the regular batch to join. Irregular. సో నేను ఈసీఐలో వర్క్ చేస్తున్నాను. 82 జాయిన్ అయ్యి ఈసీఐలో.
సో 82 వరకు కరెక్ట్ జస్ట్ 1 or 2 ప్లేసెస్ ప్రైవేట్ లో చేశాను. 82లో ఈసీఎన్ మెడ్రాస్ బ్రాంచ్ లో రిక్రూట్ అనేది గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్. సో ఫర్ 2 years I was in marketing instruments. Another 3 years I was in software support, Popal and all those things. 86 లో మ్యారేజ్ అయింది. సో మా మిస్ ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ లో చేసుకునేది. సో ఐ గాట్ ఏ ట్రాన్స్ఫర్ ఇయర్ 87 ఇక్కడికి వచ్చాను. సో 87 నుంచి ఇక్కడ ఆల్మోస్ట్ కంటిన్యూయింగ్ ఇన్ ఈ స్టేజ్ ఓన్లీ. సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్గా ఉన్నాను ఇన్స్ట్రుమెంట్స్ అండ్ సిస్టమ్ డివిజన్ లో. సో లుకింగ్ ఆఫ్టర్ డిఫెన్స్, న్యూక్లియర్ అండ్ అదర్ పవర్ సెక్టర్. బేసికలీ మై మెయిన్ థింగ్ ఈజ్ ఇన్ టు ది పవర్ సెక్టర్ అండ్ స్మార్ట్ ఎనర్జీ అండ్ స్మార్ట్ గ్రిడ్ లో నేను ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్ రైట్ లుకింగ్ ఆఫ్ ది ప్రాజెక్ట్. మా మిసెస్ తో 2001లో షీ టుక్ బీఆర్ఎస్. ఎందుకంటే మా పిల్లలు ఇద్దరు ఉన్నారు, పాప బాబు. పాప వచ్చేసి ఇక బీటెక్ ఈసీ చేసి ఎంఎస్ వెళ్ళింది. తర్వాత బ్యాక్ కూడా మా పాపను అల్లుడు ఇద్దరు కూడా శాండియాగోలో క్వాల్కామ్ లో చేస్తున్నారు. బాబు ఇక్కడ బిట్స్ పిలానీలో చేసి ఎంఎస్ టెక్సాస్ ఏఎన్ఎం ఎంఎస్ చేశాడు. ఎంఎస్ చేశాక ఇప్పుడు అక్కడే ఇంటెల్ లో సాక్రమెంటో ఇంటెల్ లో చేస్తున్నారు. సో ఇది పాప తర్వాత పాప ఇంకా 2 more years ఉంది. సో సెటిల్మెంట్ ఇక్కడే సీనియర్ కాలేజ్లో ఉంటాను. థ్యాంక్ యూ. ఎల్ వార్గనస్మ ఇది 2913 ఆ రోల్ ఎంత ఈసీ అంటే ఎవరు నమ్మరు. ఈసీ అంటే ఎవరు నేనేనా యాక్చువల్గా నా బ్యాచ్మేట్స్ క్లాస్మేట్స్ అందరూ 5 years చదివారు, నేను 7 years చదివాను. ఎయిటీలోనే నాకు సబ్జెక్ట్ 82లో ఇచ్చాను. చెప్పుకోవద్దు ఎవరు గొప్ప అని చెప్పుకోవాలి. వాళ్ళు మరీ పోటీకి వస్తారు. 82 తర్వాత ఈసీకి వచ్చి చాలా డిమాండ్ గా ఉండేది, అందులో జాబే లేదు. ప్రైవేట్ స్మాల్ స్కేల్ యూనిట్ లో పనిచేస్తాను. 2 years పనిచేస్తాను. తర్వాత 84లో ఇండియన్ నేవీ, ఇండియన్ బ్యాంక్ రెండు ఆఫర్ వచ్చింది. మా ఫాదర్ ఇండియన్ బ్యాంక్ జాయిన్ అయిపోయారు. బ్యాంక్ బాగుంటున్నప్పుడు 1984 I joined Indian Bank. ఆ టైంలో ఇప్పుడు ఆర్బీ నామ్స్ వల్ల ఈచ్ బ్యాంక్ హ్యాస్ టు హ్యావ్ ఎ టెక్నికల్ సెల్ అండ్ దే హావ్ టేకెన్ టెక్నికల్ పీపుల్ ఫర్ ద ప్రాజెక్ట్ అప్రైజర్ ఫ్రమ్ వేరియస్ ఫీల్డ్స్ దే హావ్ టేకెన్. అప్పుడు 84 నుంచి ఇండియన్ బ్యాంక్. నౌ ప్రజెంట్ బెంగళూరు, బాంబే, చెన్నై, వైజాగ్, ఆల్ ట్రాన్స్ఫర్స్. లాస్ట్ 1 year ట్రాన్స్ఫర్ టు బెంగళూరు. Over 2 years, I like Chennai mostly because Chennai lo flat. Chennai lo flat. ప్రస్తుతానికి బెంగళూరు. బెంగళూరు పర్సనల్ లైఫ్ wife is a housewife, plus with one daughter. She now is working in EC. It's not TCS. She is me only back. And first of all, I'm very thankful for batchmates for organizing such an event. You know, earlier they all used to meet October 2nd. I really now feel I should have made it earlier occasions also. Let us meet like this for real life, really, away from our regular routine. Thank you. నమస్కారం. నా పేరు
29 అథారిటీ నా రోల్ నంబర్. సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత తాలూకా సెలబ్రేట్ చేసుకున్నాను చాలా. ఎందుకు అంటే ఆ తాలూకాలో రెండో వాడిని నేను ఇంజనీర్ అన్నాడు. పెద్ద బ్యాక్వర్డ్ ఏరియా కృష్ణమూర్తి పనిచేస్తున్నాను. గోపాల్ రెడ్డి రిటైర్ అయ్యారు, ఇరిగేషన్ లో పనిచేసి రిటైర్ అయ్యారు గోపాల్ రెడ్డి అని. ఆయనకు నాకు కూడా దాదాపు 5 years జాబ్. 5 years ముందే నేను 10th క్లాస్ కూడా ఆయన ఇంజనీరింగ్ చదివాను. ఆయన తర్వాత నేనే రికార్డు ఆ తాలూకా అటువంటి ఏరియాలో పెట్టాను. వచ్చిన తర్వాత యాక్చువల్ గా మాకు అదే చాలా చేస్తున్నాం. మాది కర్ణాటక భాష, లాంగ్వేజ్ ప్రాబ్లం. నాకు కన్నడం సరిగా, తెలుగు సరిగా, అటువంటి నుంచి వచ్చి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత చేతులు ఎలా కడుక్కోవాలి ప్లేట్ అనేది కూడా నేర్చుకుంటాను. మా పిల్లలు చెప్తే ఏదో చెప్తాను సార్, ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి పెట్టాను. లాస్ట్కి లక్కీగా మా పంచాయతీ డిపార్ట్మెంట్ లో చేరిన తర్వాత హ్యాపీ పనిచేసాం. చేస్తూ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు వచ్చారు ట్రైనింగ్ కోసం, రోడ్డు వాటర్ సప్లై. అందులో నేను ఆ రోజు నేను నిజంగానే కన్నీళ్ళు రాశాను ఢిల్లీ ఎయిర్పోర్ట్. ఏమని నేను ఎక్కడ అది గవర్నమెంట్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ సెలెక్ట్ చేసి నా నేను అంటే పోస్టిగైజేషన్ కూడా చేశాను. కార్పొరేషన్ ఇక్కడే ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యోగం చేస్తూ హైదరాబాద్ ఆనంద్ ఇక్కడే ఉన్నాడు. తర్వాత నాకు ఇద్దరు పిల్లలు ఇట్లే కర్నూలులో మా క్లాస్మేట్ దేవేంద్ర రెడ్డి హౌసింగ్ బోర్డులో ఇంజనీర్ చేసినప్పుడు జీప్ కట్టని నిలబడ్డాడు. ఎవరైనా ఈరోజు లాస్ట్ డేట్ అప్లికేషన్ పెట్టండి ఇంట్లోకి, నేను మనం తీసుకుంటాం ఆయన చేయి. నేను జీప్ మా జీప్ కట్టం పెట్టాడు మావాడు. అదో బలవంతంగా 36,000 పెట్టాడు. నేను కట్టాను. లక్కీగా నాకు ఇప్పటికీ అలాగే ఎస్ఐ హై ఇన్కమ్ గ్రూప్ ఆయన ఇచ్చిన ఇంట్లో హాయిగా కట్టాడు మన వాళ్ళతో. మన బ్యాచ్ లో వీరన్న డైరెక్ట్ రిపోర్టర్ ఏమంత అలా మాకు రాలేదు. వీరన్న సెలెక్ట్ మన జూనియర్ మన బ్యాచ్ నేను పెరుగుటి మనోహర్ మామ చెప్పినట్లే పెరుగుటి మనోహర్, గడిపిడి మనోహర్ అని కూడా అనొచ్చు. థ్యాంక్ యూ. మామ చెప్పినట్టు నేను కూడా ఊరకొండ కాన్స్టిట్యూన్సీలో కొద్దిగా బ్యాక్వర్డ్ ఏరియా నుండి వచ్చాను. నేను సెకండ్ ఇంజనీర్ ఫ్రమ్ మై విలేజ్. నా ముందు ఒక ఆయన ఉన్నాడు. ఆఫ్టర్ లాంగ్ టైం ఆయన ఇంజనీర్. ఎందుకంటే వర్షాకాలం వస్తే అంటే ఇయర్ లో ఒక 10 months మా ఊరికి దారం లేదు కదండి. కొండకు నడుచుకుంటూ చదివాము, చాలా కష్టపడి చదివాము. ఆ విధంగా టెస్ట్ యూనివర్సిటీలో బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత 3/6/1981లో మా ఉద్యోగం ప్రారంభమైంది. అదేవిధంగా ఆ కాకతాయ వెళ్తున్నాము. 3/6/1982లో నేను ప్రారంభించి నాకు కూడా 3/6/1982లో కూడా 82లో నా మ్యారేజ్ అయింది. అంటే ఉద్యోగంలో చేరిన డేటు, తర్వాత నేను పెళ్లి చేసుకున్న డేటు ఒకటి. ఆ విధంగా 33 ఏళ్ళు సర్వీసు R&Dలో వివిధ స్థాయిల్లో పనిచేశాను. ఇప్పుడు మా మురళి మా డిపార్ట్మెంట్ లోనే కంటిన్యూ అవుతున్నాడు. నేను 2013లో రిటైర్ అయ్యాను. నాకు
ముగ్గురు పిల్లలు ఒక అబ్బాయి, ముగ్గురు కూడా బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్. ఇద్దరు వాళ్ళు బెంగళూరులోనే ఉంటున్నారు. ఒక ఆయన మెర్సిడెస్ బెంజ్ లో టీమ్ లీడర్ గా పనిచేస్తున్నాడు. ఇంకొక ఆయన HAL లో జోన్ డిజైన్ ఇంజనీర్ సంథింగ్. అమ్మాయిలు ఏమి ఉద్యోగం చేయడం లేదు. కొద్ది మామయ్య మా పిల్లలు తప్పకుండా చాలా ఉన్నారు, మీ ఇష్టమని చెప్పాను. ఇంకా బాబు మొన్ననే డిసెంబర్ లో MS కంప్లీట్ చేశాడు, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ at Arlington. Now he is also employed one month back. He is in Chania town. అదండి బ్రీఫ్ గా నా హిస్టరీ. నేను ఈ విధంగా 36 ఏళ్ల తర్వాత అయినా మేము కలవాలని ఆకాంక్ష కల్పించినటువంటి మా లక్ష్మణరావు గారు అయితేనేమి, పొడుగు మురళి అయితేనేమి, పొట్టి మురళి అయితేనేమి, అందరికీ అయినటువంటి భగవానుడు అయితేనేమి, మా అందరికీ పెద్ద మా బాబాయ్ అయితేనేమి, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ విధంగా కలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. చిన్నోడు కానీ పెద్ద బాబాయ్ అని ఎందుకు పేరు పెట్టారు? ఇప్పుడు మా పెద్దవాళ్ళని మేము పిన్ని అంటాము, మాకు చిన్నది కదా, పిన్ని ఎందుకు పెట్టాము? దాన్ని తెలిసి ప్రివిలేజ్. కొద్దిగా ఇక్కడ ఏదో ఇది చేసేటప్పుడు కొద్దిగా చాలా గలాటాలు కూడా చేశాను. వాడు రావడం లేదా, వీడు రావడం లేదా, హూ ఏ హూ అని. కానీ చాలా బాగా సక్సెస్ చేశారు. ఇటువంటి మీట్స్ ఇప్పటి నుండి ఇదే విధంగా కలుస్తూ ఉంటే ఇంకా మనము మామూలే మన జీవిత సాగరం ఇస్తా ఉంటాం. కాబట్టి ఈ విధంగా కలిసామనుకోండి ఎంత హ్యాపీగా ఉన్నాం. వేర్ మైట్స్ ఆర్ వెరీ అసలు ఎక్కడో మనం విహరిస్తున్నట్టున్నాం. కాబట్టి ఈ అకేషన్ ఎట్లా వచ్చింది? ఈ విధంగా కలవడం ద్వారా. కాబట్టి ఆమెను కూడా నేను పిలుచుకొచ్చేయాలి. కాకపోతే చిన్న ప్రాబ్లము, మా వాళ్ళ 90 ఏళ్ళ ముందు ఎక్కడ కళ్ళలోనా ఇబ్బంది అవుతూ ఉంటది. నెక్స్ట్ వీక్ కి ఆమె ఎక్కడ పల్లెటూరు పంపించి తీసుకొస్తా. నన్ను ఆమెకు పెళ్లి చూపులు తోడ్పడినట్ట మా వీరన్న ఆ రోజు పెళ్లి చూపులకు వచ్చాడు. పురకుండా పనిచేస్తున్నాడు. అరే మామా ఒక అమ్మాయిని చూస్తున్నాం రాదా అన్నాడు. పోయినాం, చూసినాం. బయటకు వచ్చిన తర్వాత మామ నాకు ఏం రాన్నాడు. కొద్ది కలర్ తక్కువ రా అన్నాడు. వాళ్ళు ఆయన పీఠం పోయిన తర్వాత ఆయన వాళ్ళ ఫాదర్ మంచి కాంగ్రెస్ మంచి అంత మంచి ఆ విధంగా ఇంతమంది సెట్ అయింది. వెరీ గ్రేట్ మీట్ అంత థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ క్లాస్మేట్. నా పేరు ఐ మురళీ కృష్ణ. అందరూ పొట్టి మురళి, పెద్ద మురళి అంటుంటారు. నా రోల్ నెంబర్ 2940. నేను 1981 లో డిగ్రీ తీసుకున్నాను. తీసుకుని 81 లో డిపార్ట్మెంట్ లో R&D డిపార్ట్మెంట్ లో యాజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా చేరాను. అక్కడ నుంచి వివిధ స్థాయిల్లో ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా అనంతపూర్ డిస్టిక్ లో ధర్మవరం డివిజన్స్ కి వర్క్ చేస్తున్నాను. అది సాటిస్ఫాక్షన్ ఏంటంటే డిపార్ట్మెంట్ లో ఎక్కువగా జెపీ రోడ్స్, టీఆర్ నుంచి విలేజ్ రోడ్స్ తీసుకొని వాటిని మేము బ్లాక్ టాప్ రోడ్స్ గా చేస్తుంటాము. అదొక ఇదేను. మిగతా వాటిని యాజ్ యూజువల్ గా సాటిస్ఫాక్షన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ఎక్కువగా ఉండదు. బాసిజం అదంతా ఉంటుంది కాబట్టి. సో ఆ ఫ్యామిలీ లైఫ్ కు మా మిస్సెస్ జ్యోతి, మా అమ్మాయి, ఇద్దరు అమ్మాయిలు, పెద్ద అమ్మాయి చిన్నమ్మాయి. ఆ అమ్మాయి ఈ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యాక్సెంచర్ ఇక్కడ హైదరాబాద్ లో. సెకండ్ అమ్మాయి MBBS చేసండి. థ్యాంక్ యూ.
నాకు ముసలుడు అయిపోయామంట ఫ్రీగా చూడాలా గుడ్ ఆఫ్టర్నూన్ మురళి చెన్నకేశ్వర మురళి అంటారు. పెద్ద మురళిని చిన్న మురళి పెద్ద మురళి చిన్న మురళి. ద్వారా చెప్పినట్టు నేను కూడా ఒక సంవత్సరం ఎక్కువ 81 లో బయటకు అందరూ 80 లో బయటకు వచ్చి 81 లో బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత నేను ఒంగోలులో పాలిటెక్నిక్ లో లెక్చరర్ గా చేశాను. స్టార్టింగ్ లో 82 లో చేశాను. సో అక్కడి నుంచి ఆల్మోస్ట్ 17 years వర్క్ చేశాను. ఆఫ్టర్ దట్ 2000 లో నేను ఐకెమ్ హైదరాబాద్ అడ్మినిస్ట్రేషన్ లో వచ్చాను. రైట్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ డిప్యూటీ డైరెక్టర్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ వర్క్ చేస్తున్నాను. సో యూజువల్ గా ఈ ఎగ్జామినేషన్స్ ఎంసెట్లు ఇవన్నీ కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మాకు. సో ఇంతకుముందు చాలా మంది మన ఫ్రెండ్స్ కానీ బయట వాళ్ళు కానీ ఎవరన్నా కొంచెం ఆ విధంగా ఆ ఎంసెట్ విషయంలో కానీ వాటిలో గైడెన్స్ కి దానికి ఇది అడుగుతుంటారు. సో నాకు వీళ్ళని బట్టి హెల్ప్ చేసేవాడిని. ఈ తర్వాత ఈ బైఫర్కేషన్ లో స్టేట్ బైఫర్కేషన్ లో మన ఏపీ స్టేట్ కూడా కొన్ని ప్రెస్టీజ్ నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వచ్చాయి. సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఐఐటి ఒకటి, ఐఐఎం ఒకటి, ఎన్ఐటి ఒకటి, ఇవన్నీ కూడా మనకి ఏపీలో వచ్చినాయి. ఐఐటి ఏమన్నా తిరుపతిలో వచ్చింది, ఎన్ఐటి తాడిపల్లిగూడలో పెట్టారు, అండ్ దెన్ ఐఐఎం వైజాగ్ లో పెట్టారు. వీటన్నింటిలో కూడా ఒక లైసెన్స్ ఆఫీసర్ గా ఆ కమిటీలు నేను కూడా ఒక మెంబర్. సో వాటి ఎస్టాబ్లిష్మెంట్ నాకు కూడా ఒక రోల్ ఉంది. సో రీసెంట్ గా 2-3 years అంటే లాస్ట్ ఇయర్ 2015 ఈ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. సో ఆ విధంగా డిపార్ట్మెంట్ అలా కంటిన్యూ చేస్తూ సో నాకు ఇంకా అందరికన్నా సైజు పెద్ద అయినా కూడా ప్రాబబ్లీ నేను అనుకోవడం లక్ష్మణ్ నేను అందరికంటే చిన్నవాడు అనుకున్నా. 1959 నాది కాబట్టి నాకు ఇంకా 3 more సర్వీస్ ఇంకా 3 సంవత్సరాలు సర్వీస్ ఉంది. సో ఎందుకు బాగానే ఉన్నాయన్నమాట చెప్పాలి. లాస్ట్ అంటే చిన్న మురళి మురళి మేము పెట్టు ఇంకా 50 ఆల్రెడీ 50 చెప్తున్నాడు. 50 చెప్పట్లా 3 years సో కమింగ్ టు మై ఫ్యామిలీ, నా వైఫ్ వాణి ఇస్ హియర్. నాకు 2 పిల్లలు. ఎల్డర్ డాటర్ ఇస్ ఎల్డర్. అమ్మాయి యూకేలో ఉంది. అమ్మాయి ఆర్కిటెక్ట్ ఇక్కడ జేఎన్టీయూలో ఆర్కిటెక్ట్ విద్యార్థి చేసింది. చేసి యూకే అయిపోయింది. యూకే మాస్టర్స్ చేసి అక్కడ అమ్మాయి సెటిల్ అయిపోయింది. నెక్స్ట్ సన్ వాడు కూడా ఇక్కడ బీటెక్ చేసి ఎంఎస్ టెక్నాలజీ లో చేశాడు. నగర్ మనోడు టెక్నాలజీ చెప్పినట్టు టెక్నాలజీ లో చేసి వాడు న్యూజెర్సీలో ఉన్నాడు ప్రస్తుతానికి. సో ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. సో తర్వాత నాకు కొంచెం ఇబ్బందికరమైన విషయం ఏంటంటే లాస్ట్ టైం మాత్రం యాక్చువల్ ఇనిషియేషన్ తీసుకున్నా కానీ తిరుపతిలో మాత్రం రావడానికి చాలా ప్రయత్నం చేశాను. అదే సభ్యులు జరిగిన ఫస్ట్ మన మీటింగ్ కి చాలా ప్రయత్నం చేశాను. బట్ అన్ఫార్చునేట్ గా కొన్ని వేరియస్ కన్స్ట్రెంట్స్ అంటే డిపార్ట్మెంట్ లో ఉన్న అఫీషియల్ కన్స్ట్రెంట్స్ వల్ల నేను అటెండ్ కాలేకపోయాను. అది కొంచెం నాకు కూడా కొంచెం బాగా అనిపించింది. బట్ ఎనీ నౌ సీయింగ్ ఆల్ 20 to 25 gathering here, really I'm very happy. So, I feel somewhat expecting Gopal Krishna, Nagaraju, what on the way, but that delivery something or another. But anyhow, I expected around 30 expect చేశాను. బట్ అనుకోవాలి ఎందుకంటే ఈ కొంచెం సీఎం కొంచెం లేని ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత ఈ బైఫర్కేషన్ దీనిలో విజయవాడకి ఆఫీస్ అంతా షిఫ్ట్ చేస్తున్నారు. సో అథారిటీ నుంచి అక్కడ యాక్టివిటీ స్టార్ట్ అవ్వాలని చెప్పాను. సో క్యాపిటల్ లో ఒక 3 ఉన్నారు. సూర్యనారాయణ, జయరామ్ రెడ్డి. వాళ్ళు వస్తానని చెప్పి డిఫరెంట్ కమిటీ అయిన వాళ్ళు పాపం అనుకోకుండా ఆగిపోయారు వాళ్ళు. సో బికాస్ వాళ్ళు రాలేకపోయారు. బట్ నైస్ టు సీ ఆల్ హియర్. సో తర్వాత ఏంటంటే మనం మేము 50కి ఎక్స్పెక్ట్ చేసాము. 50కి ఎక్స్పెక్ట్ చేసాం. బట్ నేను నెంబర్ అయితే మాత్రం కలిపేసుకున్నాం ఇప్పుడు మనం. తర్వాత మురళి అక్కడ ఉన్నాడు కాబట్టి నాకు ఏమమ్మా ఒక 20 ఖాళీలు ఇచ్చాడు నీ మగుడు విజయనగరంలో ఇన్స్పెక్షన్ కి. నాకు టీమ్ లీడర్ ఎవరు కాదు టీమ్ లీడర్ పెట్టింటారు విజయనగరంలో పాలిటెక్నిక్ ప్రిన్సిపల్. వాడు వచ్చి ఇన్స్పెక్షన్ అంటే వాడు ఎక్కడ కూర్చుని రాజకీయాలు మాట్లాడుతూ ఉంటాడు. సంతకాలు నాకు కాదు మిగతా మన అసిస్టెంట్ సంతకాలు పెట్టుకోండి పెట్టాను సార్. ఓ రోజు రిలీజ్ చేస్తే వాయించేసినాడు. ఆ మొత్తం వచ్చేసినాయి. ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇంతకుముందు ఒక ఇన్స్పెక్టర్ పంపించాం. కార్తికేయన్ని
మనం ఇలా కొంచెం టీమ్ సెలెక్షన్ పంపించాం. కార్తికేయన్ రాకుండా ఇప్పుడు కార్తికేయన్ ఇంకోదానికి వెళ్ళారు, నాకు శ్రీమంతులు వచ్చాడు. సో ఆల్మోస్ట్ అయితే నేను లాస్ట్ అనుకున్నా కానీ ఒక కనెక్షన్ తీసుకుంటాను. సో ఏంటంటే మనకి యూజువల్గా హైదరాబాద్ లో October 2nd of every year ఒక అలమ్ని మీట్ జరుగుతుంది ఇక్కడ October 2nd. సో ఇదేంటంటే యాక్చువల్గా తిరుపతి ఉన్న మెయిన్ ఆర్గనైజేషన్ కి ఒక చాప్టర్ కింద అసోసియేటెడ్ హైదరాబాద్ చాప్టర్ అంటారు, అది ఇక్కడ కండక్ట్ చేస్తారు. సో దానికి ఏంటంటే మేము లోకల్ గా ఉన్న లక్ష్మణరావు, నేను, బాబాయి, జగన్నాథ్ స్వామి, మురళి, భగవాన్, మేమంతా కూడా యూజువల్ గా అటెండ్ అవుతున్నాం. సో కొంతమంది మన ఫ్రెండ్స్ రమణ వీళ్ళంతా వస్తుంటారు, కొంతమంది మన ఫ్రెండ్స్ కూడా వస్తుంటారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సో యూజువల్ గా సెకండ్ రోజు కొంచెం బాగా సెలబ్రేషన్ జరుగుతాయి. ఇక్కడ అందరం కలుస్తాం, మన సీనియర్స్ కానివ్వండి, మన జూనియర్స్ కానివ్వండి, మన బ్యాచ్ వాళ్ళు అందరూ కలుస్తాం, ఇంట్రాక్ట్ చేసుకుంటాం. సో దట్ ఆ రిలేషన్స్ మెయింటైన్ చేస్తాం. సో లాస్ట్ టైం ఏం జరిగిందంటే లాస్ట్ ఇయర్ 75 ఎవరు హోస్ట్ చేస్తారంటే 75-80 బ్యాచ్ హోస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి మనకి వాళ్ళే ప్రపోజ్ చేస్తారు. సో యాక్చువల్ గా చాలా మంది మేం చేస్తాం ఇది కాంపిటీషన్ కాంపిటేటివ్ ఉంటుంది. ఎందుకంటే ఈ విధంగా వాళ్ళ బ్యాచ్ కూడా రీయూనియన్ అవుతారు కాబట్టి కలవచ్చు మా బ్యాచ్ ఒక అవకాశం మేము సో దట్ సెకండ్ హోస్ట్ చేస్తామంటే ముందు రోజు నైట్ వీ కెన్ మీట్ అనే కాన్సెప్ట్ వరకు వాడుతుంది. మనిషి మాట్లాడిన చుట్టూ పోయింది. యాక్చువల్గా ఉంగరాల నాగరాజు అంటాడు, సరే నేను మళ్ళీ చెప్తాను, చిన్నది ఏం లేదు. అయిపోయిన తర్వాత సో ఆ విధంగా 75-80 మీరు హోస్ట్ చేయండి అని చెప్పి మనకి యాక్చువల్ గా ప్రివిలేజ్ వాట్ యూ గాట్ ఇస్ ప్రివిలేజ్. సో ఆ ప్రివిలేజ్ అంటే జనరల్ కాంపిటీషన్ మేము తీసుకుంటాం చాలా ముందుకు వస్తుంది. ఏం పోతారు చేస్తారు అవకాశం. సో మేమున్నాం కాబట్టి మేము చేస్తామని చెప్పాను. సో దాని ప్రకారం నాకు అవకాశం ఇచ్చారు. సో ఇచ్చిన తర్వాత దాన్ని కొంచెం అందరూ మొబిలైజ్ చేసాము. లక్ష్మణరావుని అడిగాను, బాబాయ్ని అడిగాము, అందరం అనుకున్నాము ఓకే గోహెడ్ అన్నారు. వీళ్ళంతా పెద్దవాడు మా ఇద్దరు మా సిక్స్ ఫ్రెండ్స్ లక్ష్మణరావు అండ్ బాబాయ్ మా సిక్స్ ఫ్రెండ్స్ ఇక్కడ. సో దాని ప్రకారం అందరూ రాజు రాజు అందరం కలిసి స్టార్ట్ చేసి చిన్నగా ఎట్లా మొబిలైజ్ చేయాలి ఏంటి అని చెప్పి చిన్న వాట్సాప్ గ్రూప్ పెట్టాను. వాట్సాప్ గ్రూప్ లో స్టార్ట్ చేశాము. సో వాట్సాప్ లో గ్రూప్ జరిగే యాక్టివిటీస్ అన్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. సో అల్టిమేట్గా నేను చెప్పిందంటే చిన్న చిన్న ఉంటాయి, కొన్ని ఆఫ్ కన్స్టెంట్స్ ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. సో అన్ని వదిలేద్దాము మనం. సో దీన్ని కంటిన్యూస్ గా ఇలాగే అంటే ఫస్ట్ తిరుపతిలో జరిగింది ప్రాబ్లీ 15 or 16 అటెండెడ్ అయింది. అండ్ నౌ ద గ్యాదరింగ్ ఇస్ 20 ఇంక్రీజ్ బై 5 or 6 or 21. నాగార్జున వచ్చారు 21, ఇంకా 1 or 2 ఎక్స్పెక్టెడ్. సో నెక్స్ట్ మీట్ కి తిరుపతిలో ప్లస్ ఇదనుకోండి ఇక్కడ హైదరాబాద్ అనుకోండి మేబీ ఓవర్ ల్యాప్ ఆఫ్ 4 or 5 ఉన్నారు. సో ఆల్మోస్ట్ 40 కలిసాం మనం. సో నెక్స్ట్ మనం ట్రై టు ఇంక్రీజ్ 50 or సంథింగ్ లైక్ దట్. ఇట్లా ఈ గ్రూప్ ని కేటాయించి చేసుకుంటే ఇంప్రూవ్ చేసుకుంటే వెళ్దాం అన్నది నేను అనుకుంటాను. సో ఎనీహౌ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బి హియర్. థ్యాంక్ యూ. నీకెప్పుడు పెళ్లి అయింది? హలో అందరికీ నైస్ టు మీట్ యూ. నా పేరు నాగరాజు, 2942 నెంబర్. సో ఆఫ్టర్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత 2 years పేపర్ మిల్స్ లో వర్క్ చేశాను అసిస్టెంట్ ఇంజనీర్ గా. తర్వాత రైల్వేస్ లో వచ్చింది కానీ జాయిన్ కాదు, బిజినెస్ లో జాయిన్ అయిపోయాను. సో 3 sons, ఒకరు వచ్చి సౌండ్ ఇంజనీర్, వాళ్ళ మిస్సెస్ వచ్చి ఫిజియోథెరపీ డాక్టర్లు. తర్వాత రెండో సన్ను రెండో అబ్బాయి ఎంబీఏ చేశాడు, వాళ్ళ మిస్సెస్ ఎంఫార్మసీ. లాస్ట్ అబ్బాయి కంప్యూటర్ ఇంజనీరింగ్. పెద్ద అబ్బాయి వచ్చి బిజినెస్ లో 10% షేర్ కూడా ఉంది దాంట్లో. సో మీరు వెబ్సైట్ లో వెళ్తే కానీ సిల్లీ మాంక్స్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో ఈ CEO అనమాట అబ్బాయి. సో దట్ మేము వచ్చి ఇండస్ట్రీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ స్టోన్ ప్రాసెసింగ్ యూనిట్స్, కటింగ్ మిషన్స్, పాలిషింగ్ మిషన్స్ అవి తయారు చేస్తాం అనమాట. సో పిల్లలు రావడం లేదు కాబట్టి ఐఎమ్ డెడ్ స్టేజ్ లాగా. సో ఐఎమ్ నాట్ ఇంప్రూవింగ్ మోర్. సో వీ హ్యావ్ టు వైండ్ అప్ ఇన్ దేర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. Lastly, you all know me, Lakshman, 2004. I got selected into IIM right after our engineering. And just as a reminder, I topped the class with 8.96 at that time. But that was very big surprise to all because I hardly used to attend classes. Because of Ravi, I used to go to all other activities.
are blaming me. Yeah. Right from that time, I continued my life in a way that suited my thoughts and style. Fortunately, I adopted taking up a short-time job in Nagarjuna Group. At that time, Nagarjuna was the only industry in Hyderabad that used to come to campus selections. So myself also, like Prabhakar, joined Signode later. At that time, Signode was a new company. In fact, I remember going to Signode site and selecting the purlins and design because I'm a civil engineer. Though I joined as a management trainee, they asked me to go and check the building construction. I worked 11 months in that. Came out, started a tool room along with my uncle. Because right in engineering, MBA itself had planned a project. The name was Gillick Student. So I wanted to put it in Hyderabad, that's why I chose a job in Hyderabad. So I got many opportunities in Bombay, including TCS, Patni, Tata. Those days they were fancy because software was very great. But I wanted a job in Hyderabad so that I can start on my work. So in 11 months I left and started along with my uncle. It's a good manufacturing molds, jigs and fixtures, completely mechanical side. But I used to take care of marketing. That is my passion. Even today I continue to monitor the marketing team in my company. So that company we did 3 years, but I noticed jigs and fixtures are a complex product. You can make good money, but you can't grow into big numbers. And I was watching Neil Color Plastics, Creator Plastics. They are minting, millions of components, containers, automobile parts, or whatever. And there the growth is very high. So in 85-86, I conceived Moltec packaging to manufacture molded containers using the molds. So the mold manufacturing is already there in our hands. So my natural extension is to get into manufacturing of products. So that turned out to be a great success over the period of the last 30 years. And today we are the leading packaging container manufacturers in the country. And number one in size and also in technology. We have gone to a level where our containers are using robotic technology. We manufacture molds. We manufacture in-mold labels, the new technology where we brought in. And I am proud to say, in the world, I am underlining the world, we are the only packaging company to manufacture robots in-house. We produce robots. So in the last 3 years, we have produced 45 robots. So I welcome all of you to take a time, maybe sometime later, to visit our plant, where we not only produce just plastic containers, millions of them every month, but also produce products like robots, pick and place robots, multi-functional robots in our tool room. So the tool room passion of 3 years working has really helped me to continue to invest on technology. So today that's what made us leaders in the packaging. Recently our 7th plant was opened in RAK, Dubai. Today our company is about 400 crores turnover, 700 crores market capitalization. Both the companies, the other one is Moltec Technologies, I'll come to that. Both were are listed in both BSE and NSE stock exchanges and actively traded, and some of mutual funds and FIs also invested in the recent QA. So going to the other company, Moltec Technologies, that is my passion. When in 2001, like what Bhagavan said, that ATCOM was going on, the BPO and KPO concept was also parallelly going on. So a couple of my friends in US suggested me, why not to look at civil engineering? You are a civil engineer, topper, gold medalist. I said, I can't even design a simple thing now. But the passion was there. And the fortunately, that guy from Alabama has come, and American, he selected our company. I projected some 2-3 real civil engineers as our managers, and we started working there, sending those 2 guys to the US, and we invested on that for about 1 to 2 years. And then the civil engineering, providing services to structural designing and drafting for sheds, industrial construction, and small buildings, schools and prisons, and such small buildings we started in 2004. And then I took up direct marketing. That's my passion always. I like to introduce new products, new services, and drive the marketing team. So I used to travel very often to US in 2003 to 2007.
and SSC award at least 20 times.